నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్ మరియు ఈ వీడియోలో మనం మాట్లాడబోతున్నాం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్ యొక్క శరీరంలో బేకింగ్ సోడా ఎలా కిడ్నీని మరింత దెబ్బతినకుండా ఆపగలదో. ఇది వినడానికి కొంచెం ఆశ్చర్యంగా అనిపించవచ్చు. బేకింగ్ సోడా మనం తినే ఆహారంలో వాడుతాం. మన ఇంట్లో అందరికీ ఉంటుంది. అది కిడ్నీని ఎలా దెబ్బతినకుండా ఆపగలదు? కిడ్నీ పనిచేయడం తగ్గిస్తుంటే, కిడ్నీ ఫెయిల్ అవుతుంటే మన శరీరంలో ఏమి జరుగుతుందో మీరు అర్థం చేసుకుంటారు. అయితే బేకింగ్ సోడా ఎలా మీకు సహాయం చేస్తుందో కూడా మీరు అర్థం చేసుకుంటారు. అందువల్ల మనం మొదట కిడ్నీ యొక్క ఫంక్షన్ నుండి ప్రారంభించాలి. కిడ్నీ మనకు ఏమి చేస్తుంది? అయితే మనందరికీ తెలుసు, కిడ్నీ మూత్రాన్ని తయారు చేస్తుంది. మూత్రాన్ని తయారు చేస్తుంది. అయితే మన శరీరంలో ఎంత వ్యర్థ పదార్థం ఉందో, అది ఏదైనా కావచ్చు. అది యూరియా కావచ్చు, అది నీరు కావచ్చు, అది ఉప్పు కావచ్చు, అదనంగా ఉన్నది. వాటిని శరీరం నుండి బయటకు తీసే పని మన కిడ్నీ చేస్తుంది. కానీ మన శరీరంలో మరో పని కూడా చేస్తుంది. అది ఆమ్లాన్ని బయటకు తీస్తుంది. ఇది మన శరీరంలో ఎక్కడి నుండి వచ్చింది అనే ప్రశ్న వస్తుంది. అయితే మనం ఆహారం తింటే జీర్ణక్రియ జరుగుతుంది. మన శరీరంలో కొంచెం కొంచెం ఆమ్లం తయారవుతూనే ఉంటుంది. అందుకే మనం మూత్రం చేస్తే మన మూత్రం కూడా ఆమ్లంగా ఉంటుంది. మనం అలా తినలేదు, కానీ మన మూత్రం ఆమ్లంగా మారుతోంది. అది కొంచెం ఆమ్లంగా ఉంటుంది. చాలా ఎక్కువగా ఆమ్లంగా ఉండదు. అది రోజుకు 3-4 సార్లు, 5 సార్లు మూత్రం చేసే సమయంలో బయటకు వస్తుంది. అది మన శరీరంలోని ఆమ్లాన్ని నియంత్రిస్తోంది. మరియు అన్ని రోగులలో మరో విషయం జరుగుతోంది. అది ఆమ్లం కూడబెట్టడం. ఇప్పుడు మీ కట్నీ స్థాయి 3-4 కంటే తక్కువగా ఉంటే ఇది మీ కిడ్నీకి హాని కలిగించడం లేదు. కానీ మీ శరీరంలో కట్నీ స్థాయి 3-4 దాటితే శరీరంలో ఆమ్లం కూడబెట్టడం జరుగుతోంది. ఇప్పుడు ఇది మీ కిడ్నీకి మరింత వేగంగా హాని కలిగిస్తుంది. మరియు మీ స్థాయి ప్రతి నెల పెరుగుతూనే ఉంటే అది 5, 6, ఆ తర్వాత 7, 8 అవుతుంది. అత్యంత ముఖ్యమైన కారణం కనిపిస్తుంది. అది మాకు కనిపిస్తుంది. అది మెటాబాలిక్ ఆమ్లం. అంటే శరీరంలో ఆమ్లం పేరుకుపోవడం. కిడ్నీ ఆమ్లాన్ని బయటకు పంపడం. అది కిడ్నీని, మన సున్నితమైన కిడ్నీని, బలహీనమైన కిడ్నీని పని చేయడం తగ్గిస్తున్న కిడ్నీని మరింత వేగంగా హాని కలిగిస్తుంది. కాబట్టి ఈ మెటాబాలిక్ ఆమ్లాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు దీన్ని నియంత్రించడం గురించి మనం అర్థం చేసుకుందాం. pH 7 కంటే ఎక్కువ ఉంటే అది కూడా మన శరీరానికి హాని కలిగించవచ్చు. మనం ఏమి చేస్తాము అంటే, మనం బఫర్ ఉపయోగిస్తాము. అది ఆమ్లాన్ని మరియు క్షారాన్ని కూడా న్యూట్రలైజ్ చేసే వస్తువు. వాటిలో శరీరానికి హాని లేకుండా పనిచేసే ఉత్తమమైన వస్తువు సోడియం బైకార్బోనేట్. సోడియం బైకార్బోనేట్ను మీరు బేకింగ్ సోడా అని తెలుసుకుంటారు. దాని సహాయంతో మన శరీరంలో ఏర్పడుతున్న ఆమ్లాన్ని న్యూట్రలైజ్ చేస్తాము. ఇప్పుడు మీరు ప్రశాంతంగా ఉండండి. తద్వారా మన కిడ్నీకి మరింత హాని కలిగించలేరు. ఆమ్లాలు అధికం కావు మరియు కిడ్నీ దెబ్బతినే వేగం తగ్గుతుంది. అది వేగంగా జరగదు మరియు ఇది మనకు లాభం చేకూరుస్తుంది. బేకింగ్ సోడా ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. ఇప్పుడు మీరు కిచెన్లోకి వెళ్లి బేకింగ్ సోడాను వెతకడం ప్రారంభించకండి మరియు బేకింగ్ సోడా తీసుకోవడం, ఎందుకంటే దాని రుచి చాలా చేదుగా ఉంటుంది. మీరు దీన్ని చెంచాతో తీసుకుంటే సాధారణంగా ఇది సమస్యలను కలిగిస్తుంది. కాబట్టి మీరు బేకింగ్ సోడా పౌడర్ను ఉపయోగించకూడదు. మార్కెట్లో చాలా చౌకగా టాబ్లెట్లు లభిస్తాయి. వివిధ పేర్లతో లభిస్తాయి మరియు అవి మీ చర్చలో కూడా ఉండవచ్చు. కాబట్టి మీరు మీ మందులను తనిఖీ చేయాలి. ఆ మందులలో మీరు ఛాన్సెస్ అధిక అవకాశాలు ఇవే. మీరు సోడా టాబ్లెట్ తీసుకుంటున్నారని మీరు చేయాల్సిందల్లా మీరు కిడ్నీని పరీక్షించడానికి కేఫ్టీ టెస్ట్ చేయించుకునే సమయంలో మీ రక్తంలో ఎంత యాసిడ్ సేకరించబడిందో కూడా పరీక్ష చేయించుకోవాలి. ఆ పరీక్ష పేరు సీరం. కలిపి మీ రక్తంలో ఎంత ఉందో పరీక్షిస్తున్నారు. బైకార్బోనేట్ స్థాయి తగ్గిపోతే మీ కిడ్నీ వేగంగా దెబ్బతింటోంది అనే సూచన కావచ్చు. బీపీ సరిగ్గా ఉంది, షుగర్ సరిగ్గా ఉంది, కానీ బైకార్బోనేట్ తక్కువగా ఉంటే మీ కిడ్నీ దెబ్బతినే వేగం పెరుగుతుంది. దీనిని సరిచేయడానికి మనం ఏమి చేయాలి? మీ కిడ్నీ విలువ ఆధారంగా అప్రాక్సిమేట్ టాబ్లెట్ను అక్కడ ఉంచుతాము. మీరు ఎంత మోతాదులో తీసుకోవాలో మీరు దానిని సరైన సమయానికి తీసుకుంటూ ఉంటే, సరైన విధంగా తీసుకుంటూ ఉంటే మీ కిడ్నీ సమస్య వేగంగా పెరగదు మరియు మీ పరిస్థితి చెడిపోదు మరియు అది కోలుకోవడం ప్రారంభిస్తుంది. ఎందుకంటే మన శరీరంలో ఏదైనా గాయం
ఏదైనా సమస్య వస్తే దాన్ని సరిచేయడానికి శక్తి కూడా శరీరానిదే. ఏదైనా మందు ఇస్తే అది శరీరంలో ఒక వాతావరణాన్ని సృష్టిస్తుంది. దానివల్ల శరీరం స్వయంగా కోలుకుంటుంది. అందువల్ల ఇప్పుడు మనం మన కిడ్నీ పనితీరుపై పని చేయాలి. మన శరీర శక్తిని పెంచుకోవాలి. తద్వారా అది కిడ్నీ కోల్పోయిన సామర్థ్యాన్ని తిరిగి తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది. కిడ్నీ మరింత చెడిపోకుండా చూడాలి. ఎందుకంటే కిడ్నీ మరింత చెడిపోతే అప్పుడు మన పరిస్థితి డయాలిసిస్ లేదా ట్రాన్స్‌ప్లాంట్ వైపు వెళ్తుంది. ఇప్పుడు కిడ్నీ చెడిపోవడానికి ఉన్న కారణాలు వేర్వేరు ఉంటాయి. కొందరి కిడ్నీ బీపీ వల్ల చెడిపోతుంది. కొందరి డయాబెటిస్ వల్ల చెడిపోతుంది. కొందరి ఇతర కారణాల వల్ల చెడిపోతుంది. కొందరి పాలసీ వల్ల కిడ్నీ చెడిపోతుంది. కారణాలు వేర్వేరు ఉంటాయి. కారణాలు వేర్వేరు ఉంటే వాటిని హ్యాండిల్ చేసే విధానాలు కూడా మారిపోతాయి. మీ కేసులో కారణం ఏమిటో మీరు చెక్ చేయాలి. కారణం బీపీ వల్ల చెడిపోయిందని మీరు తెలుసుకుంటే మరియు మీరు చెక్ చేస్తే మీ బీపీ ఇప్పుడు ఎలా ఉందో మీరు తక్కువ బీపీని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది. దానికోసం మీరు ఎంత మందులు తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నాకు అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. పట్టించుకోవడం కూడా లేదు. మీరు కిడ్నీని కాపాడుకోవాలనుకుంటే మీ బీపీని ఏమి చేస్తుందో మీరు చూసుకోవాలి. బీపీ చెక్ చేసే సమయంలో ఆ మందులు తీసుకోవడం గురించి చెక్ చేస్తూ ఉంటారు. బీపీ చెక్ చేయాలంటే మందులు తీసుకునే ముందు చెక్ చేయండి. ఎందుకంటే మీ బీపీ మనకు 24 గంటలు 365 రోజులు కంట్రోల్‌లో ఉండాలి. మందులు తీసుకున్న తర్వాత అది తగ్గిపోతుంది. కంట్రోల్‌లోకి వస్తుంది. మందుల ప్రభావం ముగిసిన తర్వాత అది పెరుగుతుంది. అలాంటి సందర్భాల్లో కూడా అది పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల మనం ఈ విషయం గురించి జాగ్రత్తగా ఉండాలి. 365 రోజులు 24 గంటలు మన బీపీ సరిగ్గా ఉండాలి. ఒకసారి మనం చూసాం, ఓకే, నా బీపీ మందులు తీసుకున్న తర్వాత సరిగ్గా ఉంది. కానీ మందులు తీసుకునే ముందు సరిగా లేదు. అంటే మనం అక్కడ పని చేయాల్సిన అవసరం ఉంది. ఇది మీకు అర్థం అవుతుంది. ఇలాగే డయాబెటిస్ కూడా ఉంది. మీ కిడ్నీ డయాబెటిస్ వల్ల చెడిపోతున్నట్లయితే మీ షుగర్‌ను 1 కంటే తక్కువగా ఉంచుకోవాలి. దానికి మీరు ఏదైనా ఉపయోగించాల్సి వచ్చినా సరే, లేదా అదనంగా 2 మందులు తీసుకోవాల్సి వచ్చినా సరే, మీరు డయాబెటిస్‌ను ఏ ధరకైనా నియంత్రణలో ఉంచుకోవాలి. అందువల్ల చెప్పదలచిన విషయం ఏమిటంటే, మీరు కేవలం మందులు మాత్రమే తీసుకోవడం కాదు. మీ పరిస్థితిని అర్థం చేసుకోవాలి. శరీరాన్ని అర్థం చేసుకోవాలి. మీరు శరీరాన్ని అర్థం చేసుకున్నప్పుడు, పరిస్థితిని అర్థం చేసుకున్నప్పుడు చికిత్సను అమలు చేయడం మరియు చికిత్స యొక్క విలువను మీరు అర్థం చేసుకోవడం ప్రారంభిస్తారు మరియు మీరు మీ మందులు, మీ చికిత్సను సరైన విధంగా కొనసాగించగలుగుతారు. నేను ఆశిస్తున్నాను ఈ వీడియోలో బేకింగ్ సోడా గురించి మీరు అర్థం చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకు మీకు బేకింగ్ సోడా టాబ్లెట్ ఇవ్వబడుతుంది? ఎందుకు దానిపై అంతగా దృష్టి పెట్టబడుతుంది? మరియు అది ఎలా మీకు సహాయం చేస్తుంది? ఇంకా మనసులో ఏదైనా సందేహం ఉంటే, ఏదైనా అడగాలనుకుంటే ఎక్కువగా ఫెయిల్ కాకుండా వెళ్లే ముందు నేను కోరుకుంటున్నాను, మీరు కొన్ని కిడ్నీ ఫెయిల్ పేషెంట్లను